ప్రాఫిట్ అండ్ లాస్ ఈ కాన్సెప్ట్ ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో తప్పకుండా 2 to 3 క్వశ్చన్స్ వస్తుంటాయి ఈ టాపిక్ మీద. ఈ టాపిక్ గురించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్రాఫిట్ ఇచ్చినప్పుడు లాస్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి ఏంది అంటే టర్మ్స్ డిఫరెంట్ ఇస్తుంటాడు కొన్నిసార్లు. అప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. లైక్ ఎలాంటి ఇప్పుడు మీకు కాస్ట్ ప్రైస్ క్వశ్చన్ లో కాస్ట్ ప్రైస్ గురించి జస్ట్ కాస్ట్ ప్రైస్ అనే కాదు, ఇన్వెస్ట్మెంట్ అని, ఎక్స్పెండిచర్ అని, పర్చేస్ ప్రైస్ అని ఏ టర్మ్స్ ఇచ్చినా సరే అది కాస్ట్ ప్రైస్ కిందకే వస్తుంది. అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇన్కమ్ అని ఇచ్చినా లేదంటే రెవెన్యూ అని ఇచ్చినా అది సెల్లింగ్ ప్రైస్ కిందకి వస్తుంది. మనం అప్పుడు సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. అండ్ క్వశ్చన్ లో గెయిన్ అని ఇచ్చిందంటే ప్రాఫిట్ కనుక్కోవాలి. సఫర్డ్ విత్ అలా ఇంకేమైనా టర్మ్స్ ఇస్తే అప్పుడు మనం లాస్ కనుక్కుంటాం. సో ఈ బేసిక్ టర్మ్స్ అనేవి ప్రాఫిట్ అండ్ లాస్ లో చాలా ఇంపార్టెంట్. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి మీరు, అప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. అండ్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా గ్రేటర్ ఉంటే అప్పుడు మనకి ప్రాఫిట్ అవుతుంది. ప్రాఫిట్ అనేది ఎప్పుడైనా సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటేనే ప్రాఫిట్ అవుతుంది. అండ్ కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనకి లాస్ వస్తుంది. ఈ 2 టర్మ్స్ చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే మనకి ప్రాఫిట్ అవుతుంది. అండ్ లాస్ అనేది కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే లాస్ వస్తుంది మనకి. జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని లైక్ ఫార్ములాస్ ఎలా అంటే, సపోజ్ ఒక 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ పెట్టి నేను ఏదైనా ఐటమ్ పర్చేస్ చేసా 100 రూపీస్ తో. లైక్ పెన్ పర్చేస్ చేసా 100 రూపీస్ తో అనుకోండి. ఇది మనకి ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది. అండ్ ఒక దగ్గర వచ్చేసరికి నేను 110 రూపీస్ తో సెల్ చేశా దీన్ని. అండ్ ఇంకో కేసులో 90 రూపీస్ తో సెల్ చేశా. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైజెస్. ఇప్పుడు మనకి ఏంది ఇక్కడ, ఇది కాస్ట్ ప్రైస్, ఇవి వచ్చేసరికి సెల్లింగ్ ప్రైజెస్. సో ఇప్పుడు ఈ 110 అనేది సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ 90. అంటే ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే మనకు ప్రాఫిటే కదా, అంటే ఇక్కడ ప్రాఫిట్ అవుతుంది. సో మన జనరల్ గా ప్రాఫిట్ ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇది మనకి ప్రాఫిట్ ఫార్ములా. అండ్ ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంది. చూడండి కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కన్నా, అప్పుడు మనకి లాస్ అవుతుంది. సో ఇక్కడ లాస్ ఫార్ములా ఏంటంటే మనకి లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇది లాస్ ఫార్ములా. ఇది జస్ట్ ప్రాఫిట్ లాస్ కనుక్కోండి. ఒకవేళ క్వశ్చన్ లో ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు, లాస్ పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు అనుకోండి, ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవడం ఫార్ములా ఏంటంటే మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఎప్పుడైనా సరే డినామినేటర్ లో కాస్ట్ ప్రైజే ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ అనేది డినామినేటర్ లో ఉండదు. అండ్ ఇక్కడ లాస్ లోకి వచ్చేసరికి లాస్ పర్సెంటేజ్ కనుక్కోమంటే లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇవి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇంకా లాస్ పర్సెంటేజ్ కనుక్కోవడానికి ఫార్ములాస్. ఎప్పుడైనా చూడండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సెల్లింగ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ లాస్ పర్సెంటేజ్ కనుక్కోమన్నప్పుడు డినామినేటర్ ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైజే ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు ఉండదు డినామినేటర్ లో. సో ఇవి ఈ 4 ఫార్ములాస్ మెయిన్ గా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ 2 టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ క్వశ్చన్ లో కూడా ఈ టర్మ్స్ ఇస్తాడు, ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేయడానికి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అప్పుడు మీరు ఈజీగా తొందరగా ఐడెంటిఫై చేసి తొందరగా సాల్వ్ చేయగలరు. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ లో. ఇప్పుడు ఆయన ఆర్టికల్ సోల్డ్ ఎట్ ₹450 అన్నాడు అండ్ ఇట్స్ యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఇస్ 400. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 450 ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు 400, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 400 రూపీస్. దెన్ ఫైన్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాడు, ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా ఎంత అనేసి అడుగుతున్నాడు. నేను ఇందాక చెప్పాను మీకు సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ప్రాఫిట్ అవుతుంది. అండ్ కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే
అప్పుడు మనకి లాస్ వస్తుంది. ఈ 2 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ కండిషన్ ప్రకారం ఇక్కడ చూస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది, అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఈక్వల్ టు, ఇందాక చెప్పా ఫార్ములా ప్రాఫిట్ కి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అంటే 450 మైనస్ 400 ఇక్కడ. సో ప్రాఫిట్ వచ్చేసి మనకి 50 రూపీస్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది ఇంకో టైప్. ఇక్కడ ఏం ఇచ్చాడు, an article purchased at rupees 400, find selling price with profit of 25% అన్నాడు. ఇక్కడ జస్ట్ పర్చేస్ అంటే కాస్ట్ ప్రైస్ ఒకటే ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడు, మనది సెల్లింగ్ ప్రైస్ అనేది కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ మనకి ప్రాఫిట్ పర్సెంట్ ఫార్ములా ఏంది, ప్రాఫిట్ పర్సెంట్ కి ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇందాక చెప్పా కదా స్టార్టింగ్ లో, ఒకసారి చూడండి మళ్ళీ డౌట్ ఉంటే. ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంట్ ఎంత ఇచ్చాడు, 25%. సో 25% ఈక్వల్ టు ప్రాఫిట్ వచ్చేసి మనకి ఏమి ఇవ్వలేదు, ప్రాఫిట్ కనుక్కోవాలి ఫస్ట్. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఎంత 400 ఇంటూ 100. ఇక్కడ ఇది క్యాల్కులేట్ చేసి మనకి ప్రాఫిట్ వచ్చేసి 25, ఈ 4 ఇట్ వెళ్తే ఇంటూ 4 అవుతుంది, 100 వస్తుంది. సో ప్రాఫిట్ వచ్చేసి మనకి 100. ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలంటే మనం ప్రాఫిట్ ఫార్ములా ఏంది, ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇందులో ఈ సబ్స్టిట్యూట్ చేయండి, ప్రాఫిట్ ఇంకా కాస్ట్ ప్రైస్. 100 ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత 400. సో selling price equal to 400 plus 100. selling price వచ్చేసరికి మనకి 500. ఇలా ఇన్ కేస్ సెల్లింగ్ ప్రైస్ ఇవ్వని ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇస్తే అప్పుడు మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ నుంచి ప్రాఫిట్ కనుక్కొని దాని నుంచి సెల్లింగ్ ప్రైస్ కనుక్కుంటాం. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ a man purchased article for rupees 3200 అన్నాడు అండ్ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 4000. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 4000 అండ్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 3200 ఇచ్చాడు. అండ్ దెన్ ఫైండ్ ఇట్స్ గెయిన్ పర్సెంట్ అన్నాడు. నేను వీడియో స్టార్టింగ్ లో మీకు ఆల్రెడీ చెప్పా, ఒక టేబుల్ వేసి ఏమేమి టర్మ్స్ ఇస్తే ఏంటంటే, గెయిన్ అంటే మనకి ప్రాఫిట్, ఎప్పుడైనా సరే ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవాలి ఇక్కడ. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంది మనకి, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది ఫార్ములా. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఉంది, ప్రాఫిట్ లేదు. ప్రాఫిట్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అంతే కదా ప్రాఫిట్ కి. సో ఈ రెండు మైనస్ 4000 మైనస్ 3200 చేస్తే ప్రాఫిట్ వచ్చేసి మనకి 800 వస్తుంది. సో ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ 800 బై కాస్ట్ ప్రైస్ ఎంత 3200 ఇంటూ 100. సో ఇక్కడ 100 బై 4 అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి మనకి 25% వస్తుంది. సో 25% is the profit percent for the given question. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ a man purchased 12 notebooks by investing 300 and sold it at a profit of 20% అన్నాడు. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు 20% అని. అండ్ 12 notebooks by investing 300 అన్నాడు. నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను, ఇన్వెస్టింగ్ అంటే మనకి కాస్ట్ ప్రైస్ అని. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 300 ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. మనం సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఫస్ట్ ప్రాఫిట్ కావాలి కదా. సో ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు P బై సిపి ఇంటూ 100. ఇక్కడ 20% ఇచ్చారు, 20 ఈక్వల్ టు P బై 300 ఇంటూ 100. సో ప్రాఫిట్ వచ్చేసి మనకి 60. ఈ 3 ఇక్కడ వెళ్తే ప్రాఫిట్ 60 వచ్చింది. ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. సో ఇక్కడ ప్రాఫిట్ ఈక్వల్ టు SP మైనస్ సిపి, అంతే కదా ఫార్ములా. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ 60 ఈక్వల్ టు
సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 300. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 60 ప్లస్ 300 అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 360 వస్తుంది ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ బైస్ 10 ఆర్టికల్స్ ఫర్ 8 రూపీస్ అన్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ ఫర్ 10 ఆర్టికల్స్ వచ్చేసి మనకి 8 రూపీస్ ఇచ్చాడు. అండ్ సెల్ దెమ్ ఎట్ 1.25 పర్ ఆర్టికల్. అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఒక్క ఆర్టికల్ కి 1.25 రూపీస్ అన్నాడు. అండ్ ఫైండ్ హిస్ గెయిన్ పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 10 ఆర్టికల్స్ కి కాస్ట్ ప్రైస్ 8 రూపీస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ 1 ఆర్టికల్ కి 1.25 ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం 10 ఆర్టికల్స్ ఒక సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి ఫస్ట్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ వచ్చేసి మనకి 1.25 ఇంటూ 10. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 12.5 రూపీస్. సో ఇక్కడ గెయిన్ పర్సెంట్ అడిగారు. ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది. అప్పుడు మనకి ప్రాఫిట్ అవుతుంది. సో ప్రాఫిట్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి అంటే 12.5 మైనస్ 8. సో ప్రాఫిట్ ఈక్వల్ టు 4.5 రూపీస్ వస్తుంది. ఇక్కడ మన గెయిన్ పర్సెంట్ అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పా. సో ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇప్పుడు పైన వచ్చిన టర్మ్ సబ్స్టిట్యూట్ చేయండి. 4.5 బై కాస్ట్ ప్రైస్ 8 కదా, 8 ఇంటూ 100. ఇక్కడ పాయింట్ ఇక్కడ 0 పోతుంది. సో ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు 4.5. 45 5 225 by 4. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి మనకి 225/4% వస్తుంది. సో ఈ క్వశ్చన్ చూడండి, ఏ వాచ్ ఈజ్ సోల్డ్ ఫర్ 880 అన్నాడు. అట్ ఏ లాస్ ఆఫ్ 20% అన్నాడు. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 880 ఇచ్చాడు. అండ్ లాస్ పర్సెంటేజ్ వచ్చేసి 20% అన్నాడు. కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు కదా. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఇక్కడ లాస్ పర్సెంటేజ్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ బై 100. ఇది ఫార్ములా. సో ఇందులో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 880 బై ఎక్స్ ఈక్వల్ టు 100 మైనస్ 20/100. సో ఎక్స్ ఈక్వల్ టు 880 ఇంటూ 100/80. ఇది క్యాల్కులేట్ చేస్తే మీకు 1100 వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 1100. ప్రాఫిట్ అండ్ లాస్ మీద మీకు పార్ట్ 2 కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఇంకా ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.